అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ అని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్ని ప్రజల్లో జాతీయత భావం పెంపొందించేలా చేశాం. ఆ మానీయులు చూపిన బాటలోనే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. దేశంలో వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దార్శనిక నాయకత్వంలో స్వయం సమృద్ధి మరియు వికసిత్ భారత్ నిర్మాణం 2047 లక్ష్యంతో డిజిటల్ సాంకేతికత, మౌలిక వసతులు, సంక్షేమం, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, మహిళలు మరియు యువత సాధికారిత వంటి రంగాల్లో ఎన్నడూ లేని విధంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మహోన్నతమైనటువంటి బాధ్యతలను అప్పగించింది. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేయగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ దిశగా శరవేగంగా తీసుకెళ్తున్నారు. కులం, మతం, ప్రాంతం అనే రాగద్వేషాలు లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా విజన్ 2047 లక్ష్యంతో దేశంలో మనం నంబర్ 1 గా ఉండేలా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సూపర్ 6 పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇప్పటికే దాదాపు పూర్తి అమలు చేయడమే కాకుండా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ రోజు నేను రాష్ట్ర మంత్రిగా మాత్రమే మీ ముందు నిలబడలేదు. ఈ జిల్లా బిడ్డగా, మీరు పెంచిన వ్యక్తిగా, ఈ నేల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత ఆశలు ఆకాంక్షల కోసం పనిచేసే సేవకుడిగా మీ ముందు నిలబడ్డాను. అనంతపురం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించేందుకు, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం